అంటే రీట్రేట్ చేపిస్తా. మీరు ఎన్ని విషయాలు ప్రస్తావించి నేను సపోర్ట్ చేస్తున్నాం కదా సార్, ఇది నేను కౌంటర్ ఆర్గ్యుమెంట్ చేయడానికి చెప్పడం లేదు. దీని అంశాలను మీ ముందర పెడితే ఎట్లా ముందుకు వెళ్ళాలనే సూచన కోసమే ఇది. మీరు క్లియర్ గా మీరు చదివిన మళ్ళీ ఒకసారి నాకు అభ్యంతరం లేదు, మీరు పేపర్ తెచ్చి చదివిండ్రు కదా, మీరు పూర్తి స్థాయిలో ఏ విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని అప్పుడు మాట్లాడింది దయచేసి సార్ ఒక్క నిమిషం మీరు మధ్యలో మాట్లాడుకొని మీకు ఇచ్చిన అవకాశం మీరు క్లియర్ గా మాట్లాడినరు. మీరు క్లియర్ గా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తలేదు, తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కేవలం మమ్మల్ని మాత్రమే మా కేసీఆర్ గారు ఖచ్చితంగా ఒప్పుకున్నారు. దేనికి ఒప్పుకున్నారు? వయా కృష్ణా నది నుంచి శ్రీశైలం సాగర్ నుంచి తీసుకపోతే నల్గొండ జిల్లాకి మహబూబ్నగర్ జిల్లా కూడా తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడిందే తప్ప ఇప్పుడు మళ్ళీ వేరే విధంగా మాట్లాడడానికి చూపిస్తే సబ్జెక్ట్ డైవర్ట్ చేస్తే సపోర్ట్ చేస్తానికి వస్తున్నాం కదా. రవిచంద్ర గారు, నేనేమి సొంతంగా పొలిటికల్ స్టేట్మెంట్ ఇవ్వడం లేదు. ఆ రోజు జరిగిన చర్చల సారాంశము ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర సమితి సొంత పత్రిక నమస్తే తెలంగాణలో ఏ అంశాలు రాసిందో ఈ సందర్భంగా, ఎందుకంటే మీరు చాలా విషయాలు ఇక్కడ నుంచి ముందుకు ఎట్లా వెళ్ళాలనే దాని మీద కంటే కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా నిర్ణయాలు తీసుకోలేదు, తెలంగాణ ప్రభుత్వం ఏ రకంగా మీరు రిప్రజెంట్ చేయలేదు అనే చాలా విషయాలు మీరు ప్రస్తావించారు. మీరు ఎన్ని విషయాలు ప్రస్తావించినా మేము చిన్న ఇష్యూ కూడా అబ్జెక్షన్ చేయలేదు. ఎందుకు చేయలేదంటే ఒక రాజకీయ పార్టీ తన అభిప్రాయం చెప్పేటప్పుడు ఆ అభిప్రాయాలను గౌరవించాలనేది మా ఆలోచన. మేము అంగీకరించవచ్చు, మేము వ్యతిరేకించవచ్చు, కానీ మీరు ప్రస్తావించిన అన్ని అంశాలను మేము విన్నాము. దయచేసి మీరు కూడా నేను మీ సూచనలు తప్పబడతాను. నేను కూడా ఆ సూచనల నేపథ్యంలో ఇన్ లైట్ ఆఫ్ దిస్ మీటింగ్ ఈ సమాచారం మిగతా సభ్యులందరి దగ్గర ఉన్నప్పుడు మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు మీ మాటల్లోనే చెప్తున్నారు గోదావరి జలాలను శ్రీశైలం అంటే కృష్ణా బేసిన్ అంటే రాయలసీమ. ఇప్పుడు దాన్ని తీసుకెళ్లి దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకోవాలి. ఇప్పుడు ఆయన నాగార్జున సాగర్ బైపాస్ చేస్తుంది. కంప్లీట్ చేయాలండి. ఇప్పుడు నేను క్లియర్ గా ఇవన్నీ మీటింగ్ మినిట్స్ రికార్డ్స్ డైరెక్ట్ గా ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన రికార్డ్స్ అన్ని మీకు పంపిస్తాను, అందరు సభ్యులకు పంపిస్తాను. నేను ఎవరినొకరినో కార్నర్ చేయడానికి ఎవరొకరినో తప్పు పట్టడానికి చెప్తలేను. ఏ నేపథ్యంలో ఏ రకంగా ముందుకు వెళ్లాలనో మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. స్పష్టంగా మొట్టమొదటి మీటింగ్ లో నేను ఈ సభ్యులందరికీ అధికారికంగా ఈ మీటింగ్ లో నేను చెప్పదలుచుకుని దిస్ ఈజ్ మీటింగ్ మినిట్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జలశక్తి. ఈ మొత్తం ఎంటైర్ డాక్యుమెంట్స్ 2016 లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మీటింగ్ మినిట్స్, అందులో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం మాట్లాడిందో విస్పష్టంగా మీటింగ్